హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ప్రొడక్ట్స్ చూసారా? ఇవి వచ్చేసి మనందరికీ ఇంట్లో ఎంతగానో యూజ్‌ఫుల్ అయ్యే ఐటెమ్స్ అండి. ఇవి ఎలా ఉన్నాయి, ఏంటి అనేది వన్ బై వన్ చూపిచ్చేస్తాను. ఇవన్నీ కూడా 4+ రేటింగ్‌లో ఉన్నాయి అండ్ చాలా తక్కువ కాస్ట్‌లో వచ్చాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే గనక నేను డిస్క్రిప్షన్స్‌లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఐటెమ్ పక్కన కూడా కాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అలాగే నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. వన్ బై వన్ ఓపెన్ చేస్తూ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గో ఫర్ ద వీడియో. ఫస్ట్ వన్ వీడియోనైతే ఎవ్వరు స్కిప్ చేయొద్దండి. ఎండ్ వరకు చూడండి. ఐటెమ్స్ అయితే చాలా బాగున్నాయండి. మీ అందరికీ కూడా ఇంట్లో చాలా యూజ్ అవుతాయి. లేడీస్‌కి చాలా యూజ్ అవుతాయి ఇంట్లో. సో, అందుకని ఎవ్వరు స్కిప్ చేయొద్దు. ఎండ్ వరకు చూడండి. ఇదొచ్చేసి మామూలుగా మన ఇంట్లో కవర్స్ ఎక్కడికెళ్ళినా ఏయన్నా ఐటెమ్స్ తీసుకొస్తే కవర్స్‌లో వేసిస్తారు కదండీ! సో, ఆ కవర్స్ అన్నీ మనము ఒక చోట పెట్టుకోవడానికనమాట. గాలికి అలా ఎగిరిపోకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా కవర్స్ అనేవి దీనిలో వేసుకొని స్టోర్ చేసుకోవడానికి ఇదనమాట. ఇప్పుడు కవర్స్ ఇందులో వేసామనుకోండి, ఇక్కడ హోల్‌లాగా ఇచ్చారు. దీని నుంచి మనం కవర్స్ ఇలా డ్రాప్ చేసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. అండ్ అడుగున గూడా ఒకటిచ్చారనమాట. ఇక్కడి నుంచైనా మనం తీసుకోవచ్చు. ఇది యూజ్ చేయడం వల్ల కవర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండడము, ఇల్లంతా చికాకుగా లేకుండా ఉండటం బావుంటుంది. నీట్‌గా ఉంటుంది దీనిలో పెట్టుకుంటే. క్వాలిటీ అయితే బావుందండి. చాలా బావుంది క్వాలిటీ. ఇదిగోండి ఇక్కడ ఒక హోల్ ఇచ్చారు. దీనిలోంచి కవర్స్ అనేవి మనం పిక్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకొని అండ్ ఇక్కడ కూడా ఒకటి పిక్ చేసుకోవచ్చు. చాలా పొడవైతే ఉంది. చాలా కవర్స్ అయితే ఇందులో పడతాయి. క్వాలిటీ అయితే బావుంది. ఇక్కడొచ్చేసి నెట్ ఇచ్చారు. ఇదిగోండి నెట్ కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి నెట్ అనమాట. అంటే మనకి విజిబుల్‌గా ఉండడానికని నెట్ ఇచ్చారు. ఇక్కడొచ్చేసి ప్లెయిన్ క్లాత్ ఇచ్చారు. ఇది చాలా తక్కువ కాస్ట్‌లో వచ్చిందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే గనక తప్పకుండా పర్చేస్ చేయండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము. సెకండ్ వన్. ఇవండి జిప్పర్ బ్యాగ్స్ అనమాట. మనము కూరగాయలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవడానికి వీలుగా ఇవి మనకి విజిబిలిటీగా ఉంటాయి. అండ్ ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి చాలా బావుంటాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న మనం ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాము అనేది ఈ కవర్ విజిబిలిటీగా ఉంటుంది కాబట్టి మనకు చాలా యూజ్ అవుతుంది. క్వాలిటీ అయితే బావుంది. క్లాత్ అది కవర్ కూడా మందంగా వచ్చింది. ఇదిగోండి జిప్. ఇదిలా తీసుకొని మనం స్టోర్ చేసుకోవడమే ఐటెమ్స్ అనేవి. ఇందులో కూరగాయలు, ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుంటాం గదా! ఇంటికి తీసుకురాగానే మనము క్యారెట్లు, బీట్రూట్ అట్లాంటివి కట్ చేస్తాం కదా! చిక్కుడుకాయలు అవన్నీ కట్ చేసి ఇందులో పెట్టుకోవడానికి చాలా యూజ్‌ఫుల్ అయితే ఉంది ఇది. ఇదిగోండి క్వాలిటీ కూడా మందంగా ఉంది. ఇవొచ్చేసి చాలా తక్కువ కాస్ట్‌లో వచ్చాయి. ఎవరికైనా కావాలి అంటే గనక లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 టోటల్ 12 ఉన్నాయన్నమాట ఇవి. ఇవన్నీ కూడా జిప్పర్ బ్యాగ్సే. ఇందులో సైజెస్ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే గనక చెక్‌ఔట్ చేయండి. ఇవొచ్చేసి 12 బ్యాగ్స్. 12 జిప్పర్ బ్యాగ్స్. ఫ్రిడ్జ్‌లో ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి ఇవి. ఇవొచ్చేసి రీయూజబుల్. ఇదిగోండి ఇక్కడుంది కదా!
లాంగ్ లాస్టింగ్ ఫ్రెష్‌నెస్, రీయూజబుల్. జిప్ ఇట్, సీల్ ఇట్, కీప్ ఇట్ ఫ్రెష్. సో, ఇది రీయూజబుల్ వన్ అనమాట. ఒకసారి యూజ్ చేసుకోగానే మనం పడేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఐటెంలోకెళ్ళిపోదాము. చాలా టైట్‌గా ఉంది ప్యాకు. సో, అందుకే రావట్లేదు. 2 సైడ్స్ ఓపెన్ చేసి తీస్తున్నాను. అయినా రావట్లేదండి. ఎక్కడో గమ్ అతుక్కుపోయినట్టుంది. స్టక్ అయిపోయింది. యెస్, వచ్చింది. ఇదొచ్చేసి టిష్యూస్ హోల్డర్ అండి. ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో కూడా టిష్యూస్ బాగా యూజ్ చేస్తున్నారు. సో, టిష్యూస్ అనేవి ఇక్కడ పెట్టుకోవడానికి ఇది స్టాండ్ అనమాట. లైట్ వెయిట్‌గా ఉంది. అండ్ క్వాలిటీ అయితే చాలా బావుంది. చూడండి ఎంత స్ట్రాంగ్‌గా ఉందో. చాలా స్ట్రాంగ్‌గా ఉంది ఇది. టిష్యూస్ పెట్టుకోవడానికి. ఇంట్లో కూడా మనం ఈ మధ్య చాలా మంది యూజ్ చేస్తున్నారు టిష్యూస్. ఆయిల్ అది ఇది పీల్చడానికి ఆయిల్ ఐటెమ్స్ ఏవైనా ఇంట్లో తయారు చేస్తే టిష్యూస్ అనేవి బాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇదైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. టిష్యూస్ స్టాండ్. క్వాలిటీ అయితే బావుందండి. చాలా క్వాలిటీగా ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటే గనుక తప్పకుండా పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము. ప్యాకింగ్ అయితే చాలా నీట్‌గా పంపిస్తున్నారు. ఎక్కడ ఐటెమ్ మిస్ అవ్వకూడదని చాలా స్ట్రాంగ్‌గా చేస్తున్నారండి ప్యాకింగ్ అయితే మీషో వాళ్ళు. అండ్ మీషోలో ఆర్డర్స్ పెట్టుకోవడము, రిటర్న్ పాలిసీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఐటెమ్ నాకు జస్ట్ 87 రూపీస్‌లో వచ్చేసిందండి. వావ్! చాలా బావుందండి. యాక్చువల్‌గా మనం ఇవి రెస్టారెంట్స్‌లో చూస్తూ ఉంటాం కదా! ఒక దానిలో పెప్పర్, ఇంకో దానిలో సాల్ట్ యూజ్ చేస్తా ఉంటారు. సో, ఇవొచ్చేసి ఇలాగనమాట. దీనిలో ఒక దానిలో సాల్ట్, ఇంకొక దానిలో పెప్పర్ అలా వేస్తూ ఉంటారు. అలా యూజ్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ హోల్స్ కూడా ఇచ్చారు. ఇవి వుడెన్ ఫ్రేమ్‌తో వచ్చాయి. ఇవి 2 వెయిట్‌లెస్‌గా ఉంది. అస్సలు స్టాండ్ అయితే అస్సలు బరువు లేదు. చాలా వెయిట్‌లెస్‌లో వచ్చింది. ఇలా క్లిప్ చేసుకొని ఒక దాంట్లో సాల్ట్, ఇంకొక దాంట్లో పెప్పర్ అలా వేసుకొని యూజ్ చేస్తారు. రెస్టారెంట్‌లోని మనం చూస్తూ ఉంటాము. సో, ఇవి ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్‌లో వచ్చాయి. మనం ఇంట్లో కూడా రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుందండి క్వాలిటీ. ఎవరికైనా కావాలి అనుకుంటే గనక తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. చాలా లైట్ వెయిట్‌లో ఉంది. అస్సలు వెయిటే లేవు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము. ఈ ఐటెమ్ నాకు 131 రూపీస్ అయితే పడింది. ఇదేంటా అనుకుంటున్నారా? ఆయిల్ డిస్పెన్సర్స్ అండి. అదే ఆయిల్ వేసుకొని మనము రోస్టెడ్‌గా ఏమైనా చేస్తాం గదా! వాటిల్లోకి దీనిలో ఆయిల్ వేసుకొని ఈ బ్రష్ తోటి యూజ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే బ్రష్ తోటి యూజ్ చేసే అలవాటుంటుంది. సో, అందుకని ఆయిల్ ఇందులో వేసేసి ఈ బ్రష్ తోటి ఇలా తీసుకొని వాటి మీద రాస్తూ ఉంటారు కదా!
సో, అందుకని ఇవి పెట్టాననమాట ఆర్డర్. చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇవ్వండి. ఇలా వస్తుంది ఇది. ఆయిల్ డిస్పెన్సర్స్. అయితే ఇది ఎందుకో కొంచెం మూత లూజ్‌గా ఉంది అని నాకనిపిచ్చింది. యెస్. మూత కొంచెం లూజ్‌గా ఉంది. లూజ్ ఫిట్టింగ్‌తో వచ్చింది. కరెక్ట్‌గా అయితే అడ్జస్టబుల్ కావట్లేదు. బ్రష్ అయితే బానే ఉంది. ఇది క్వాలిటీ బానే ఉందండి. ఈ మూతే కొంచెం లూజ్‌గా ఉంది. మరి ఎందుకు లూజ్‌గా ఉందో ఏమో తెలీదు. ఇది ఫిట్ అవ్వాలి కాబట్టి అలా లూజ్ వచ్చినట్టుంది ఇది. ఇదిగోండి. ఇదొచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్స్. ఇందులో ఆయిల్ యేసుకొని ఇవైతే 2 ఉన్నాయి. 2 సెట్స్ అయితే వచ్చాయి. ఇందులో ఆయిల్ వేసుకొని ఈ బ్రష్ తోటి యూజ్ చేసుకోవడమే. దేనికన్నా కావాలి అని మనం పైన రాస్తూ ఉంటాం గదా! కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌కి. సో, దానికి యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి ఇవైతే నేను ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ బావున్నాయి కానీ ఇవి కొంచెం లూజ్ అనిపించింది నాకు. అదిగోండి ఊపుతుంటే కూడా కదులుతూ ఉన్నాయి. సో, తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి. చూసి ఆర్డర్ పెట్టుకోండి. నచ్చింది అంటే ఉంచుకోండి. లేకపోతే రిటర్న్ పెట్టేయండి. అండ్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ చూద్దాము. నాకు ఈ ఐటెమ్ అయితే చాలా చాలా నచ్చిందండి. చాలా చూడగానే బావుంది అనిపిచ్చింది. సో, అందుకని ఇది ఆర్డర్ పెట్టి తెప్పించాను. మీ అందరికి కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని. ఇదిగోండి ఈజీ ఫిల్టర్. చూద్దాం ఎలా ఉందో. రావడానికి కూడా మరీ టైట్‌గా ఉంది బాక్స్ అనేది. కొంచెం పెద్దది కూడా ఇవ్వలేదు. ఇదిగోండి. చిన్న ఫిల్టర్. మనము టీ అది పెట్టుకునేటప్పుడు టీ పొడి దానిలో డైరెక్ట్‌గా వేసేయకుండా దీనిలో టీ పొడి వేసి పాలల్లో ఇలా సిప్ చేసి పెడితే ఇలాగ గిన్నెలో ఇలాగ ఇదిగోండి హుక్ ఇచ్చారు ఇక్కడ. ఇలా తగిలిచ్చి పెడితే టీ పొడి అనేది ఇంక దీంట్లోనే ఉడుకుతుంది. సెపరేట్‌గా ఇంక పాలల్లో కలవడం, మనం వడకట్టుకోవడం అట్లా ఏమి ఉండకుండా దీనిలోనే టీ పొడి అనేది వేయొచ్చు. ఇది ఇలా తీస్తారు. ఇదిగోండి. ఇలా తీసి ఇందులో టీ పొడి కానీ, లేదంటే కొంతమంది లవంగాలు బిర్యానీకి తయారు చేస్తూ ఉంటారు కదా చాలామంది. లవంగాలు, యాలకులు, ధనియాలు సంథింగ్ చాలా వేస్తారు కదా బిర్యానీ ఆకులు అవన్నీ. అవన్నీ కూడా డైరెక్ట్‌గా అన్నంలో కలవకూడదు అనుకునే వాళ్ళకి ఇదైతే యూజ్‌ఫుల్ అని నేను చెప్తాను. చాలా క్వాలిటీగా ఉందండి ఇదంతా. చాలా క్వాలిటీగా ఉంది. చాలా చిన్నదిగా వచ్చింది. టీకైతే చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. వడకట్టుకోవడం అదంతా ఏం లేకుండా జస్ట్ స్ట్రెయినర్ లాగా యూజ్ అవుతుంది మనకైతే. క్వాలిటీ బావుంది. చూడండి ఎంత టైట్‌గా ఉందో ఇది. చాలా క్వాలిటీగా ఉంది. బిర్యానీకి అండ్ టీ పెట్టుకోవడానికి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే గనక తప్పకుండా డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా వెళ్లి చెక్‌ఔట్ చేయండి. వీడియోనైతే ఎవ్వరు స్కిప్ చేయలేదు కదా! ఎండ్ వరకు చూసారు కదా! అలాగే నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను చూపించిన కలెక్షన్స్ అయితే టోటల్ వచ్చేసి ఇవండి. 6 అన్నమాట. అన్నీ కూడా క్వాలిటీ బావున్నాయి. అలాగే కాస్ట్ కూడా నాకైతే తక్కువ అనిపిచ్చింది. మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేయండి. అండ్ మీషోలో ఈజీగా రిటర్న్ పాలిసీ ఉంది కాబట్టి నచ్చలేదు అనుకుంటే గనక ఈజీగా రిటర్న్ పెట్టుకోవచ్చు. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి కలెక్షన్స్‌తో మరొక వీడియోతో మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.